తాగుబోతాడు ఎంత పిచ్చోడవుతాడో తాగుడు విషయంలో, గంజాయివాడు ఎంత పిచ్చోడవుతాడో గంజాయి విషయంలో, డ్రగ్స్కు బానిసైనోడు ఎంత బానిసైపోతాడో వాటికి కదా. అలాగే దేవుని విషయంలో నువ్వంత వ్యసనపరుడివి, వ్యసనపరురాలివి కావాలి. బానిసవైపోవాలి, బానిసవైపోవాలి దేవునికి. ఆ వ్యసనపరులే ఆశ్చర్యపోవాలి నిన్ను చూసి. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయాడో అనిపించాలి. దేవునికి స్తోత్రం. ఇదేం వ్యసనం రో, మమ్మల్ని కూడా మించిపోయింది మహాతల్లి అనుకోవాలి. నేను ఇది నా అనుభవంలో, నా ఆలోచనలో చెప్తున్నాను అనుకోవద్దు. దేవుడు ఈ అనుభవం మీరు కలిగి ఉండటానికి తాగుబోతోళ్ళనే చూపించాడు బైబిల్లో. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం నుంచి కిందికి చదువు. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. ఎఫెసీ పత్రిక 5:17 చదువుతున్నాడండి. ఒక్కసారి చూడండి, సరిగ్గా చూడండి దాన్ని. మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మరి ఏ మత్తులో ఉండాలి దేవా? అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. పూర్ణులై ఉండుడి అన్న దగ్గర ఆ మత్తులోకి వెళ్ళమని చెప్తున్నాడు. ఏ మత్తులోకి? ఆత్మమత్తులోనికి. ఆత్మ